ఆగస్టు 15న రిలీజ్ చేయబోతున్న పుష్ప పార్ట్ 2ని అనుకున్న టైంకు తీసుకురావాలనే ఉద్దేశంతో చిత్ర యూనిట్ కూడా శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ రీసెంట్గా 3 రోజులు జర్మనీ వెళ్ళి రాగా ఆ టైంలోనే మిగతా క్యాస్ట్తో షూటింగ్ కూడా చేశారట దర్శకుడు సుకుమార్. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2 జాతరకు సంబంధించిన సీన్లు కూడా జరుగుతున్నాయని అర్థమవుతుంది. ఇంటర్వ్యూలో వచ్చి ఈ సీన్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేలా ప్లాన్ చేస్తున్నారట దర్శకుడు సుకుమార్. గంగమ్మ తల్లి జాతరకు సంబంధించిన ఈ సీన్లో ఐ ఎమోషన్ భారీ యాక్షన్తో పాటుగా దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సాంగ్ ఒకటి ఉంటుంది అని సమాచారం. ఈ ఎపిసోడ్ మొత్తం ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ అందరికీ గూస్ బంప్స్ తెప్పించడం పక్కా అని అంటున్నారు. పుష్ప పార్ట్ 2లో అల్లు అర్జున్ విశ్వరూపం మరోసారి ఆడియన్స్ కు స్పెషల్ సర్ప్రైజ్ అందించనుందని అర్థమవుతుంది. పుష్ప పార్ట్ 1 సినిమాకు కొనసాగింపుగా పుష్ప 2 కూడా అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది అని అంటున్నారు. పుష్ప పార్ట్ 2లో మేజర్ హైలైట్స్ లలో ఒకటిగా ఇంటర్వ్యూ సీన్ ఉంటుంది అని అర్థమవుతుంది. ఈ సీన్లో మరోసారి అల్లు అర్జున్ పూనకాలు తెప్పించడం పక్కా అని అంటున్నారు. ఆర్ఎస్సీలో దాదాపు 4 రోజుల నుంచి జరుగుతున్న ఈ ఎపిసోడ్ గురించి చిత్ర యూనిట్ ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. పుష్ప పార్ట్ 2 మరోసారి బాక్సాఫీస్ని షేక్ చేసేందుకు రాబోతుంది. మైత్రి మూవీ మేకర్లు కూడా ఈ సినిమాపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగానే ఎక్కడా తగ్గకుండా సినిమాకు ఖర్చు పెడుతున్నారని అర్థమవుతుంది. పుష్ప 2 అంచనాలకు మించి ఉంటుంది అని మేకర్లు చెబుతున్నారు. పుష్ప పార్ట్ 1లో అల్లు అర్జున్ పక్కన నటించిన జగదీష్ రోలికి కూడా సెకండ్ పార్టీలో ప్రాధాన్యత ఉంటుంది అని అర్థమవుతుంది. రీసెంట్ గా ఒక కేసు విషయంలో జైలుకి వెళ్లిన జగదీష్ గారు బెయిల్పై విడుదల కాగా పుష్ప 2 షూటింగ్ కు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నారని అర్థమవుతుంది. పుష్ప 2 మరో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లోడింగ్ కాబోతుంది అని అర్థమవుతుంది. మరి అల్లు అర్జున్ గారు పుష్ప 2లో మాస్ ర్యాంపేజ్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.